హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. జిఆర్ఎస్సి గార్డ్ అండ్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ వారి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సంస్థ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండర్టేకింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. వీడియో ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ 20 జనవరి 2024 20 తారీఖు 1 నెల 2024 నుంచి నోటిఫికేషన్ అనేది అయితే ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 19, 2024 2 నెల 19 తారీఖు 2024 నైట్ 12 గంటలకైతే నోటిఫికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీ చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క వేకెన్సీ చూసుకుంటే ట్రేడ్స్ బట్టి ఇవ్వడం జరిగింది. జర్నీ మ్యాన్ స్ట్రక్చరల్ ఫిట్టర్కి చూసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్టులు 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్ పోస్టులు డివిజన్ చేయడం జరిగింది. అన్రిజర్వ్కి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎస్సీ వారికి 1 కేటాయించారు, ఓబీసీ వారికి 1, ఈడబ్ల్యూఎస్ వారికి 1 ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. విత్ ఎన్ఏసీ అంటే ఎట్లా ఫ్రెండ్స్, మీరు 5 years అనేది అయితే అప్రెంటిస్ చేసి ఉండాలి. ఒక ట్రేడ్కి సంబంధించి ట్రేడ్కి అప్రెంటిస్ చేస్తే మీ యొక్క నోటిఫికేషన్ క్వాలిఫై అవుతారు. అదేవిధంగా జర్నీ మ్యాన్ ఆఫ్ ఫిట్టర్ కూడా 4 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈఆర్కి 2 ఖాళీలు, ఎస్సీ వారికి 1 ఖాళీ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ కూడా కేటాయించడం జరిగింది. అదే క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. విత్ ఎన్ఏసీ కూడా పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఫిట్టర్ మీద 5 సంవత్సరాలు అనేది అప్రెంటిస్షిప్ చేయాలి. అండ్ వెల్డర్ చూసుకుంటే 5 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. ఈఆర్కి 2, ఎస్సీకి 1 కేటాయించడం జరిగింది, ఎస్టీకి 1, ఓబీసీ వారికి 1. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. విత్ ఎన్ఏసీ సేమ్ ఫ్రెండ్స్. దీన్ని కూడా మిగతా పోస్టులకు సంబంధించినట్టుగా ఎన్ఏసీ అయితే 5 years అయితే అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. అండ్ క్రేన్ ఆపరేటర్కి 5 ఖాళీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ ఎన్ఏసీతో ఫ్రెండ్స్. అండ్ డిసేబుల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ ఇన్ క్రేన్ ఆపరేటర్, దీనికి చూసుకుంటే అడిషనల్ ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ ఉండాలి క్రేన్ ఆపరేటర్గా మీకు అయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అండ్ మిషన్ ఆపరేటర్ కూడా చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ ఎన్ఏసీతో ఫ్రెండ్స్. అండ్ మెకానిస్ట్కి సేమ్ 4 ఖాళీలు ఇవ్వడం జరిగింది. పైప్ ఫిట్టర్కి 7 ఖాళీలు, రిజర్వ్కి 5 ఖాళీలు ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ ఎన్ఏసీతో ఫ్రెండ్స్. అండ్ డ్రైవర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ చూసుకుంటే వారికి కూడా 2 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఒకటి ఈఆర్ వారికి 1, ఓబీసీ వారికి 1 కేటాయించడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ ఎన్ఏసీతో ఫ్రెండ్స్ ఆర్ ఎన్టీసీ. అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ కూడా 2 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఒకటి ఈఆర్ వారికి, ఒకటి ఓబీసీ వారికి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ ఎన్ఏసీ. డీజిల్ మెకానిక్ అయితే 7 ఖాళీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 ఇంచ్ యూఆర్కి, 2 ఎస్సీకి, 1 ఎస్టీకి, ఓబీసీ వరకు 1 అయితే కేటాయించడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి క్వాలిఫికేషన్లో. అండ్ ఎన్ఏసీ కూడా చేసి ఉండాలి. ఎన్ఏసీ ఆర్ ఎన్టీసీ కూడా సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. టోటల్గా 50 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇందులో చూసుకుంటే అబోవ్ వేకెన్సీ ఇంక్లూడ్ వేకెన్సీ రిజర్వ్ ఫర్ 1 ఇంచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓహెచ్ వరకు ఇవ్వడం జరిగింది. ఇంకొక పోస్ట్ అని చూసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ హెచ్హెచ్ కానీ పీడీ వరకు, ఒక పోస్ట్ అనేది విహెచ్ అండ్ ఎల్వీ వరకు, అండ్ ఒక పోస్ట్ అనేది ఎండీ వరకు అయితే కేటాయించడం జరిగింది. మీ యొక్క శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క శాలరీ అనేది చూసుకుంటే 2 yearsకి అయితే ఫిక్స్డ్ స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్కి అయితే 24,000 ఇస్తారు నెలకి. సెకండ్ ఇయర్ అయితే 26,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ అయితే 2 years పీరియడ్లో మాత్రం సంబంధించిన పీరియడ్లో సంబంధించింది. సెకండ్ ఇయర్కి 26,000 పర్ మంత్, అంటే 26,000 రూపాయలు అయితే నెలకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్, అది ఏజ్ లిమిట్ చూసుకుంటే ప్రజెంట్ ఫస్ట్ అయితే ఏజ్ లిమిట్ చూసుకుందాం. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక ఏజ్ అనేది 26 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 26 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్లైజేషన్ 3 years చూసుకుంటే ఏజ్లైజేషన్ 3 years అనేది ఓబీసీ వరకు, 5 years ఎస్సీ ఎస్టీ వరకు అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ యూఆర్ వరకు 10 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ నాన్ క్రిమినల్ వరకు 13 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ వరకు 15 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్టీ వరకు 15 years అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. స్టీఫెండ్ ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, 2 yearsకి పీరియడ్కి మంత్లీ మీకు అయితే 25,000 నుంచి సెకండ్ ఇయర్ నుంచి 26,000 అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చెప్పాను కదా ఆల్రెడీ. ఫర్ క్యాండిడేట్ హ్యావింగ్ ఎన్ఏసీ ఓన్లీ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ఏఐటీటీ అండర్ ATS ఎగ్జామినేషన్ లీడింగ్ టు ఎన్ఏసీ విల్ బి కన్సిడర్డ్. 0.27 ఫర్ క్యాండిడేట్ హ్యావింగ్ ఎన్టీసీ ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఎన్ఏసీ ఆర్ ఎన్టీసీ 5 years అనేది అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. ఏదో ఒక ట్రేడ్ మీద మీకు ఇచ్చిన ట్రేడ్, అక్కడ క్వాలిఫికేషన్ ట్రేడ్ మీద 5 years అప్రెంటిస్ చేసిన వారు మాత్రం క్వాలిఫై అయ్యింది. ఈ యొక్క ఎలిజిబిలిటీ అవుతాయి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయడానికి.
మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అండ్ ఫిజికల్ ట్రేడ్ టెస్ట్, ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ రిటన్ ఎగ్జామినేషన్ కూడా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ప్యాటర్న్ ఫర్ ది రిటన్ టెస్ట్, ఎంత ఎగ్జామ్కి ఏ విధంగా టెస్ట్ అని పెట్టడం జరుగుతుంది చూపిస్తున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. పార్ట్ 1లో చూసుకుంటే సబ్జెక్ట్ ట్రేడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి 80 మార్క్స్. అండ్ రిమార్క్స్ చూసుకుంటే డ్యూరేషన్ ఆఫ్ రిటన్ టెస్ట్ 2 hours అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ పేపర్ 2 చూసుకుంటే జీకే పెట్టడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, మెంటల్ అబిలిటీ, న్యూమరికల్ అబిలిటీ 20 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది మీకు. అండ్ క్వశ్చన్ పేపర్ టైప్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్, మల్టీ చాయిస్. మీకైతే 4 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 4 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ABCD అని ఇవ్వడం జరుగుతుంది. ఏ అయితే ఏ ఆన్సర్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఓవరాల్ 50% మార్క్స్ ఇన్ రిటన్ టెస్ట్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్. అంటే 45% ఫర్ ది SC, ST, OBC అండ్ 40% ఫర్ ది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీరైతే నార్మల్ క్యాండిడేట్స్ అయితే ఎన్నో వరకు ఎవరైతే OBC, UR, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 100కు 50 మార్కులు వస్తే పాస్ అయినట్టు. అదేవిధంగా SC, ST, OBC వారు ఉన్నారు వాళ్ళకైతే 45%. UR క్యాండిడేట్స్కి అయితే 50 రావాలి. OBC వారికి అయితే 45 మార్క్స్ వస్తే పాస్ అవుతున్నట్టు. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే 40%, అంటే 40 మార్కులు వస్తే పాస్ అయినట్టు, క్వాలిఫై అయినట్టు ఈ యొక్క ఎగ్జామ్కి. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి.